నమస్తే ఫ్రెండ్స్. ప్రభాస్ సాలార్ మూవీ ఫైనల్గా త్రిబుల్ ఆర్ మూవీ రికార్డును బ్రేక్ చేసింది. ఈ రికార్డు బ్రేక్ చేయడానికి 4 రోజులు పట్టింది సాలార్ మూవీకి. మొదటి రోజు జస్ట్ మిస్ అయిపోయింది. త్రిబుల్ ఆర్ మూవీ బ్రేక్ కాలేదు. నెంబర్ 1 స్థానంలో త్రిబుల్ ఆర్ మూవీ నిలిచింది 2 తెలుగు రాష్ట్రాల్లో. రెండో రోజు నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చింది, అయినా సెకండ్ స్థానంలో నిలిచింది. మూడో రోజు కూడా సండే రోజు కూడా భీకరమైన కలెక్షన్స్ వచ్చినా కానీ త్రిబుల్ ఆర్ మూవీతో పోటీ పడ్డది. ఫైనల్గా త్రిబుల్ ఆర్ రికార్డులను అన్నిటినీ 2 తెలుగు రాష్ట్రాల్లో బెండ్ తీసి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. 4th డే కలెక్షన్స్ పరంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సాలార్ మూవీ. ఒక్కసారి 2 తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు ఏ మూవీ ఎంత కలెక్ట్ చేసింది టాప్ 5 లిస్టు తీసుకుంటే నెంబర్ 1 స్థానంలో ప్రభాస్ సాలార్ మూవీ 18,80,00,000 షేర్ సాధించి 2 తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. 4వ రోజు షేర్ పరంగా త్రిబుల్ ఆర్ మూవీ నెంబర్ 1 స్థానం గల్లత్ అయిపోయింది. ఇంకా 2వ స్థానంలో త్రిబుల్ ఆర్ మూవీ 17,90,00,000 సాధించి 2వ ప్లేస్లో ఉంది. 3వ ప్లేస్లో మళ్ళీ ప్రభాస్ మూవీ బాహుబలి 2 2 తెలుగు రాష్ట్రాల్లో 14,65,00,000 సాధించి 3వ స్థానంలో ఉంది. 4th డే కలెక్షన్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా 4వ ప్లేస్లో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట 12,10,00,000 సాధించి 2 తెలుగు రాష్ట్రాల్లో షేర్ పరంగా 4వ ప్లేస్లో నిలిచింది. 5th ప్లేస్లో మాత్రం సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఆ టైంలోనే ఈ మూవీ అలా వైకుంఠపురంలో 11,56,00,000 షేర్ సాధించి 5th ప్లేస్లో నిలిచింది. 2 తెలుగు రాష్ట్రాల షేర్ పరంగా టాప్ 5లో చూసుకుంటే ప్రభాస్ మూవీసే 2 ఉన్నాయి దీంట్లో. మరి ముఖ్యంగా త్రిబుల్ ఆర్ మూవీ రికార్డు చేయడానికే డే 1 పోరాటం చేసింది, డే 2 పోరాటం, డే 3 పోరాటం 2 తెలుగు రాష్ట్రాల్లో. ఫైనల్గా త్రిబుల్ ఆర్ మూవీ రికార్డు బ్రేక్ అయ్యింది 4వ రోజు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఇంకా రాజమౌళి రికార్డు అన్ని రికార్డులు లేచిపోయినాయి. ఏదో ఒక రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులు అన్నీ ప్రభాస్ పేరు మీద నిలుస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. అదే జరిగింది. 4వ రోజు మాత్రం ఆల్ టైమ్ 2 తెలుగు రాష్ట్రాల్లో. నైజాంలో ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ మాత్రం ఎక్సలెంట్. ఇంకా ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో కానీ నైజాం కింగ్, నైజాం నవాబ్, నైజాంలో ఇంకేదైనా కొత్త పేరు పెడితే పెట్టవచ్చు. ప్రతి సినిమా ప్రభాస్ది ఆ రేంజ్లో ఆడుతుంది. ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో 4th డే పరంగా ఆల్ రికార్డ్స్ అన్నీ క్రియేట్ చేసి నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ 5th డే రోజు కూడా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి. మూవీ అయితే సాలిడ్ రాక్ కలెక్షన్స్, ఏ మాత్రం ఎక్కువ డ్రాప్ కలెక్షన్స్ కాకుండా 10 to 15, 20% మాత్రమే డ్రాప్ కానొచ్చి 5th డే కూడా రన్ అవుతుందంటే రోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి నెంబర్ కలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బాక్స్ ఆఫీస్ మోగుతూనే ఉంది. నైజాంలో మాత్రం ప్రభాస్ ఓ నయా రికార్డు క్రియేట్ చేశాడు. 3 మూవీస్ నైజాంలో మాత్రం ఆల్ టైమ్ రికార్డు పరంగా టాప్ 3లో నిలిచింది. 50 కోట్ల షేర్ మార్క్ దాటేసింది. త్రిబుల్ ఆర్ మూవీ బాహుబలి 2 తర్వాత నైజాం షేర్ పరంగా 3వ స్థానంలో నిలిచింది. ప్రభాస్ పేరు మీద ఏదో ఒక రికార్డు ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. త్రిబుల్ ఆర్ మూవీ కూడా గల్లత్ అయిపోయింది 4వ రోజు పరంగా. ప్రభాస్ కోసమే ఫ్యాన్స్ అయితే 1, 2, 3 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ 4 డేస్లోనే 2 times 3 times అంటే సినిమా ఫ్యాన్స్ ఏ రేంజ్లో నచ్చిందో, ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఓన్ చేసుకున్నారో అర్థమవుతుంది. వెయిటింగ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో 5th డే మాత్రం. థ్యాంక్ యూ సో